హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్. ల్యాండ్ అవుతున్న సమయంలో పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బంది స్పందించారు. ఈ ప్రమాదం నుంచి ఇటు పైలట్ అయితే సురక్షితంగా బయటపడ్డాడు. మరి కాసేపట్లో బేగంపేట నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం టూర్ కి ముందు ఈ ప్రమాదం జరగడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలేంటి? ప్రస్తుతం మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లబోతున్నారు కాబట్టి ప్రస్తుతం అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు? డీటెయిల్స్ ఏంటి సురేష్? బేగంపేట విమానాశ్రయంలో ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఒకసారిగా ముందు ఉన్న టైరు వంగిపోవడంతో రన్వే పై రాసుకుంటూ కొద్ది దూరం వరకు కూడా వెళ్లడంతో రన్వే కొద్ది దూరం వరకు డ్యామేజ్ కావడం జరిగింది. ఆ రన్వేని ప్రస్తుతం అధికారులు పూర్తిగా ఎయిర్పోర్ట్ ఏవియేషన్ అధికారులు ఇంజనీర్స్ అంతా కూడా వాటికి సంబంధించి మరమ్మతు పనులు చేస్తున్నారు. అందులో భాగంగానే బేగంపేట నుండి వెళ్లే స్పెషల్ ఫ్లైట్స్ కావచ్చు, ల్యాండ్ అయ్యే ఫ్లైట్స్ కూడా కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే డ్యామేజ్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ ని పక్కకు రన్వే నుంచి పక్కకు తప్పించి దానికి మరమ్మతులు చేసి తర్వాత పక్కకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా పోలీసులకి ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు ఢిల్లీకి బయలుదేరనున్నారు బేగంపేట విమానాశ్రయం నుంచే. ఆ సమయం కొంచెం సమయం లేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే రన్వే పై మరమ్మతులు చేస్తున్నారు కాబట్టి 10 నుంచి 20 నిమిషాల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ సమయం లేట్ అవుతుందని చెప్పేసి కూడా ఎయిర్పోర్ట్ అధికారులు పోలీసులకు తెలియజేసినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఎయిర్ క్రాఫ్ట్ కొద్దిగా డ్యామేజ్ జరిగింది. ముందు భాగంలో ఏదైతే టైర్ ఉంటుందో ఆ టైర్ భాగంలో డ్యామేజ్ జరగడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ రన్వేకి సంబంధించిన మరమ్మతులన్నీ కూడా పూర్తయిన తర్వాత ల్యాండింగ్ కావచ్చు, టేకప్ కి సంబంధించిన ఫ్లైట్స్ అక్కడ నుంచి నడుస్తాయని చెప్పేసి కూడా ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.